హాయ్ అండి, బాగుండారా? మేమైతే బాగున్నాము. మీరు బాగుండాలని కోరుకుంటూ మీ సీకే ఫుడ్ మీ అమ్మని. పప్పు దినుసులండి, పొడి ఎవరైనా తాగొచ్చు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, 6 నెలల పిల్లల నుంచి 80 ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు తాగొచ్చు. మీ షుగర్ కంట్రోల్లో ఉండాలి అంటే ఇది తాగొచ్చు. రైస్ ఎక్కువ వాడకుండా, రైస్ అనేది దీంట్లో వాడలేదండి. ఆల్రెడీ నేను ముందే పెట్టినాను వీడియో అయితే 33 రకాల పప్పు దినుసుల్లో డ్రై ఫ్రూట్స్ పప్పు దినుసులు అంతా పెట్టినాను. అదే కాకుండా ఈరోజు మళ్ళీ పెడతా ఉన్నాను. అలాగే చిన్నపిల్లలకు కూడా ఎలా అనేసి అది పెట్టిండాను. ఇది పిల్లలకి పెద్దోళ్ళకి ఇద్దరికి అండి. ఇదైతే ఫస్ట్లో వేసింది అయితే పిల్లలకి కాదు, పెద్దోళ్ళకి మాత్రమే. షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలన్నా, బరువు తగ్గాలన్నా అందరికీ ఇది వాడచ్చు. అలాగే చిన్న పిల్లలకి కూడా 6 నెలల పిల్లల నుంచి సంవత్సరం పిల్లల వాళ్ళకి కూడా ఇవ్వచ్చండి. కావాలి అన్న వాళ్ళు నాకు వాట్సాప్ నెంబర్ అయితే నేను పెట్టినాను కదా, ఆ వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ పెట్టినారంటే, వాట్సాప్లో మెసేజ్ పెట్టినారంటే నేను మీ అడ్రస్కి అయితే నేను పంపిస్తాను. రేట్ ఎంత అని కూడా నేను పెడతాను. చాలా తక్కువ రేటుకే నేను చేసి క్లీన్గా కడిగి ఎండపోసి మళ్ళీ వేయించి కొట్టించుకొని వస్తానండి. ఇది అవునండి, బాగా రాళ్ళు పొట్టు అంతా తీసి కడిగి ఎండబెట్టి వేయించి అంతా నీట్గా చేసి పంపిస్తాను. మీరు పిల్లలు పెద్దలు ఎవరైనా తాగొచ్చు. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కానీ, అలాగే షుగర్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా తాగండి. బలానికి తాగొచ్చు, మంచిదండి. నేనైతే కాంచి కొద్దిగా చూపిస్తాను. నేనైతే కొద్దిగా అయితే కాంచానండి. చూసారు కదా, 1 గ్లాస్ నీళ్ళు అయితే నేను పోసాను. 6 గ్లాసు నీళ్ళలో నేను పౌడర్ కలుపుకున్నాను. వైట్నర్ స్పూనే తీసుకున్నాను పిండి. వైట్నర్ గ్లాస్ నీళ్ళు అండి, చూస్తూనే ఉన్నారు కదా. అది ఇంకా మళ్ళీ ఆరిందంటే గట్టిగా అయితే వచ్చేస్తుందండి. కొంచెం మనం వెచ్చగా వేడిగా ఉండేటప్పుడు తాగితే ఇంకా చాలా బాగుంటుంది. ఇది ఆరిందంటే ఇంకా గట్టిగానే వచ్చేస్తుంది. పిల్లలకు కూడా ఇలాగే తినిపించవచ్చు. ఇది కొంచెం ఆరిందంటే మన పిల్లలు చల్లబడినాకనే కదా ఇస్తాము. అలా చల్లబడిందంటే చిక్కగా వస్తుంది. మనకైతే ఇది కరెక్ట్, ఇలా తాగేయవచ్చు. మీరు కూడా ట్రై చేస్తారు కదా, మంచిది. మీరే కూడా చేసుకోవచ్చు ఇంట్లో. అలా చేసుకునేది కాదు, బిజీగా ఉండాలంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నేను మీ ఇంటికే నేను పంపిస్తాను. ప్లీజ్ అండి. పాత ఛానల్లోనే తీసుకోవాలి, అనుభవం ఉన్న ఛానల్లే అనుకోవద్దండి, కొత్త ఛానల్ అనుకోవద్దండి. ఇలాంటి విషయంలో నాకైతే అనుభవం ఉంది. నేను మంచిగానే చేసి మీకు పంపిస్తాను. ఆదరిస్తారని నమ్ముతూ నేనైతే వీడియోలు పెడతా ఉన్నానండి. ఇంతకుముందు పెట్టినాను, మళ్ళీ పిల్లలకి పెట్టినాను, మళ్ళీ ఇప్పుడు పెడతా ఉన్నాను. ఖచ్చితంగా వాట్సాప్లో మీరు పెట్టండి. చూసారు కదా, నేను ఇప్పటికైతే కొద్దిగానే వేశాను. మీరు కావాలంటే ఈ విధంగానే అంతా కడిగి ఎండబెట్టి, క్లీన్ చేసి కడిగి ఎండబెడతాను. ఎండబెట్టి కొట్టించుకొని వచ్చి అయితే మీకు పొడి పౌడర్ కొట్టించి జల్లెడతో జల్లిపెట్టి ప్యాక్ చేసి నేను పంపిస్తాను. మీరు నా మీద నమ్మకంతో వాట్సాప్ చేసినారంటే, మెసేజ్ చేసినారంటే ఎంత కావాలి అనేది నేను ప్యాక్ చేసి మీకు ఇంటికి జాగ్రత్తగా అయితే పంపిస్తాను. చూస్తూ ఉన్నారు కదా, బాగా అన్నీ ఈ విధంగానే కడిగి ఎండబెట్టి వేయించి ఆరబెట్టి మళ్ళీ వేసుకొని వచ్చినానండి. చూసారు కదా, ఖచ్చితంగా వాడండి. మనం ఈ కాలంలో మన ఆరోగ్యం బాగుండాలంటే ఇలాంటివంతా వాడాలి. నేనైతే టిఫిన్కి ముందు టిఫిన్ తినను కానీ ఇదే తింటానండి. టిఫిన్ ఇదే, నాకు గంజి కాల్చుకొని తాగేస్తాను. అలాగే దోశలు కూడా పోసుకోవచ్చు. దోశ పోసుకుంటే కూడా చాలా బాగా వస్తుంది, బలాన్ని ఇస్తుంది. వయసు అయిన వాళ్ళు తాగొచ్చు, షుగర్ బీపీ ఉన్న వాళ్ళు తాగొచ్చు, బరువు తగ్గాలి అన్న వాళ్ళు తాగొచ్చు, చిన్నపిల్లలకి ఇవ్వచ్చు. మీరు నా మీద నమ్మకం ఉంచి వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టండి. ఖచ్చితంగా మీ ఇంటికి నేను పంపిస్తాను. నేను చేస్తున్నది వ్యాపారం అని మాత్రం అనుకోవద్దండి. వ్యాపారం నేను ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటాను. అలాగే మీ ఆరోగ్యం కోసం కూడా అండి. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు జాబ్కి వెళ్తారు కదా, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళకి తెల్లారితో టిఫిన్ చేసుకోవాలన్నా ఇబ్బంది, అలా టిఫిన్ చేసుకోవాలన్నా ఇబ్బంది. ఇది తాగిన మీ ఆరోగ్యానికి చాలా మంచిది కదా. బరువు తగ్గాలనుకుంటున్నారా, లేదు షుగర్ రాకుండా అరికట్టాలి అన్నా ఇది తాగొచ్చు. అలా మీరు వాడినారంటే చాలా చాలా మంచిదండి. ఇది ఆరోగ్యానికి నేను చెప్పాల్సిన పనిలా, మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది. నేనైతే ఇంట్లోకి మామూలుగా ఇది చేస్తూ ఉంటాను. మా ఇంటికి చేసిందే మీకు నేను పెట్టినాను. మీకు కావాలంటేనే నేను చేసి పెడతాను.
ఇంతవరకు నేనైతే ఇలా ఇస్తాను ఖచ్చితంగా. ఇంకా ఇంకా ఫుల్ వేరే వీడియో అయితే నేను పెట్టినాను, ఆ వీడియో చూడండి మీరు. 33 రకాల పప్పు దినుసులతో పొడి అయితే చేశాను. అది అలా కావాలన్నా నీకు చేసి పంపిస్తాను, లేదు ఈ విధంగా చేసి పంపించమన్నా పంపిస్తానండి. చూసారా, మెంతులు అన్ని రకాలు వేసాను నేను. మీకు నచ్చుతుందని అనుకుంటా నచ్చిన వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి. ఫోన్ నెంబర్ అయితే నేను ఇచ్చినాను, చూసారు కదా. వేయించుకున్న తర్వాత కడిగి ఆరబోసినాక కూడా అని వీడియో పెట్టినాను నేను. వేయించిన తర్వాత పెట్టినాను. చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటా ఉన్నాను. మీకు నచ్చుతుంది, నాకు వాట్సాప్ మెసేజ్ అయితే చేస్తారని నేను నమ్ముతూ, ఏదో ఈ చిన్న వ్యాపారాన్ని ఆదరిస్తూ మీకోసం నేను చేసి పెడతాను. మీకోసం ఈ వ్యాపారం నాకు ఒక చిన్న వ్యాపారం చేసుకున్నట్టు ఉంటుంది. మీ ఆరోగ్యానికి బాగుంటుంది. ఇలా పొడి కొట్టించి నేను జల్లెడతో జల్లిపెట్టి ప్యాక్ చేసి పంపిస్తాను. మా ఇంటికి కూడా నేను అలానే చేసి పెట్టుకుంటాను. డబ్బాల్లో వేసి పెట్టుకుంటే మనము 3 నెలలు 6 నెలలే వాడవచ్చండి. మీరు పిల్లలకి ఇస్తారు కాబట్టి ఒక 3 నెలలు పెట్టుకోవచ్చు ఖచ్చితంగా, ఏం కాదు. నేనైతే 6 నెలలు కూడా పెట్టుకుంటాను. ఇంట్లో మేము పెట్టుకొని మేమైతే వాడతాము. ఈ విధంగా మిల్లుకేసి ఆరబెట్టి పెట్టుకున్నాను. మిల్లుకేసి అంటే నేను ముందే వేరే రాగులు, జొన్నలు ఇదంతా సంగటి కోసం, నేను రాగి పిండి కోసం నేను కొట్టించుకొని తర్వాత దీన్ని వేస్తానండి. ఎందుకంటే వేరే వాళ్ళు వేసింటారు నీట్గా ఉండదు అనుకొని నేను ఈ విధంగా ఇంటికి రాగులు సంగటికి చేసుకుంటాం కదా, ఆ పిండి కొట్టించుకొని తర్వాత అయితే ఈ పిండిని కొట్టిస్తాను నేను. మళ్ళీ జల్లి బట్టి ఇలా డబ్బాల్లో ప్యాక్ చేసి పెట్టుకున్నామంటే 6 నెలలు పెట్టుకుని అయితే మేమైతే వాడతాము. మీరు 3 నెలలు కూడా పెట్టుకోవచ్చు. కావాలన్న వాళ్ళు 6 నెలలే పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. వాసన అయితే అంత బాగా గుమగుమలాడిపోతుందండి. మేమైతే వాడుతూనే ఉన్నాము. మీకు నచ్చిందా? నచ్చితే నా ఛానల్ని ఆదరిస్తారని నమ్ముతూ నేను వీడియోస్ పెడతా ఉన్నాను. కావాలి అన్న వాళ్ళైతే వాట్సాప్ మెసేజ్ పెట్టండి ప్లీజ్. నేను చేసిన విధానం మీకు నచ్చితే అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. కావాలన్న వాళ్ళు మాత్రం వాట్సాప్ మెసేజ్ పెట్టండి.